తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ అధికారులు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. అయితే కొంతమంది కావాలని దురుద్దేశంతో విమర్శలు చేయడం పైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలలో ఏం జరిగినా తన మీడియా ద్వారా వైసీపీ దుష్ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటుంది. దర్శన క్యూ లైన్లో అన్నప్రసాదాలు అందలేదని ఒక భక్తుడు నినాదాలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. టీటీడీ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్న భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదని అన్నారు. క్యూ లైన్లో నినాదాలు చేసిన భక్తుడిని వెంటనే సంప్రదించి ఆరా తీయగా తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో, రద్దీ గురించి అవగాహన లేకపోవడంతో దర్శన సమయం ఆలస్యం అవుతుందని, తాను అసహనంతో నినాదాలు చేసినట్లు ఒప్పుకున్నాడని అన్నారు. అయితే క్యూ లైన్లో అన్నప్రసాదాలు పాలు అందిస్తున్నది గమనించి తన తప్పును గ్రహించి పశ్చాత్తాపంతో తన ప్రవర్తనను క్షమించమని కోరాడన్నారు. ఈ భక్తుడిని కాకినాడ రూరల్ జిల్లా తిమ్మాపురానికి చెందిన వైసీపీ నేత బద్దలి అచ్చారావుగా గుర్తించారు. బద్దలి అచ్చారావు వైసీపీ హయాంలో 2022లో వేణుగోపాలస్వామి దేవస్థానానికి చైర్మన్గా వ్యవహరించాడు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు ముందుగా సెట్ చేసుకున్న వ్యక్తి ద్వారా వీడియో తీసి వైసీపీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. గొడవ చేస్తే దర్శనం త్వరగా చేయిస్తారని ఈ పని చేశానని అచ్చారావు ఒప్పుకున్నాడు. ఇవేమీ ఆలోచించకుండా టీటీడీ సేవలు దారుణం అంటూ వైసీపీ విషపుత్రిక అవాస్తవాలు అన్నీ అచ్చేసి తమ కుటిల నైజాన్ని చాటుకుంది.